మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు? సముద్రంలో పోయే నీళ్ళతోటి నేను రాయలసీమ సస్యశ్యామలు చేసుకుంటా అని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిర్రు, రెండు క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా, నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి చేస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు. సెంటర్కి ఏమైనా రాసిండ్రా అంటే లేదు. అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్, ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టే, ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండు 2018లో కాంగ్రెస్ టికెట్లు. ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది చెప్పినోడేమో దీనికి క్లియరెన్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మీటింగ్ పిలిచినోడేమో గుడ్డిసున్న నాలెడ్జ్, జీరో అవగాహన. ఏంటంటే బుడద చల్లాలి బీజేపీ మీద. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వరకు రిపోర్ట్లే చూడలేదు. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ మధ్య ఎలాంటి అధికారిక సమాచార మార్పిడే లేదు. దేర్ ఇస్ నో కమ్యూనికేషన్, దేర్ ఇస్ నో కరెస్పాండెన్స్. బట్ these fellows want to do politics in the direction of KCR. ఇలా ఇప్పుడు ఎవరన్నా నేను ఇది కూడా అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి సిబిఎన్కి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. ఆయన కాలేజీలనే చదువుకున్నా అని మీ ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరన్నా మీటింగ్ చేసుకుంటా అంటే ఆపినరా? ఆ మీటింగు జరగలేదు. ఎటువంటి నష్టం జరుగుతుందో సిబిఐకి చెప్పిండా రేవంత్? ఆయన గురుగారికి చెప్పుకున్నాడా? అది చెప్పలేదు. లిఖితపూర్వకంగా ఇయ్యలేదు. బస్ మీటింగ్ విలువాలి, బురద వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇంకా బ్రదర్ ఏ సీటు? నాకు ఏ సీటు గిట్టు ఏం నాకేం వీళ్ళు రమ్మనిలే. మీ ఛానల్ చూపిస్తూ ఉన్నారట. నన్ను అడుక్కోనరే మీరు చూపించే ముందు. నాకు సీటు ఎట్లా పిలవలే, స్టాండ్ పిలవలే, ఎవ్వరు పిలవలే నన్ను. నేను వాళ్ళ మీద నమ్మకం కూడా లేదు నాకు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. నేను ట్వీట్ కూడా చేసినా, మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా చేసిండ్రు. నేను పార్టీ లీగల్ సెల్కి కూడా అడ్వైజ్ చేశాను. కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాను, లీగల్ సెల్ పోవాలి, కోర్టుకు పోవాలి, డైరెక్షన్ తెచ్చుకోవాలి. రేవంత్ ఇయ్యడండి. రేవంత్ మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, మంచిగా వ్యాపారం బెదిరిస్తున్నాడు. మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేసారు? ఆయన ఏ 10,000 లేడు అన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, వర్క్ చేయని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. నిజామాబాద్లో ఏం లేదు ఆయనకి. నేను గౌరవిస్తా. ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే ఉన్నప్పుడు మేము అందరం ఫ్యాన్లు ఉంటుంది, చిన్నపిల్లగా అలా ఉంటుంది. ఆయనకు పాలిటిక్స్, ఆయనకు ఐ డోంట్ నో వాట్ పాలిటిక్స్, ఈ నోస్ వాట్. ఎప్పుడు ఎలక్షన్ గెలిచిన ఆయన ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆయనను పంపించారు. ఆయన ఫోన్ అంటే పంపించారు. ఏంటంటే మీ దాంట్లో న్యూస్ రావాలి, కేటీఆర్ని భయపెట్టియాలి, సాయంత్రానికి రేవంత్ బ్యాగులు తెప్పించుకోవాలి. ఇది తప్ప ఏముండదు. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చి, ఒక్క రైతుకి ఒక్క ఎకరానికి అన్యాయం జరగనిచ్చి ప్రశ్నే లేదు. దెర్ ఈజ్ నో క్వశ్చన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహననే లేదు. తెలంగాణకి ఎన్ని నీళ్లు కావాలి ఫర్దర్గా,
మీ రిక్వైర్మెంట్ ఏంది, దానికి తగ్గట్టు మీ ప్రాజెక్టుల ప్రణాళిక ఏంది, మీ ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా, ఫండ్స్ ఎడికెళ్ళి రేజ్ చేస్తారు. మీ ముఖ్యమంత్రి ఏమో బిచ్చపట్టుకొని తిరుగుతా ఉన్నాడు, చిప్పబట్టుకొని. ఎట్లా నడపాలనో రాష్ట్రం ప్రజల్ని అడుగుతున్నాడు. మీ ముఖ్యమంత్రి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రియ శిష్యుడు. గురుగారి దగ్గరకు పోయి ఒక మీటింగ్ అన్న చేసిండా, ఒక లెటర్ అన్న రాసిండా? ఇవన్నీ ఏం లేదు, లొట్టపీసు. కేంద్ర ప్రభుత్వం మీద బురదగల్లాలి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయినా ఇదైనా we will go as per the guidelines of CWC and our both